అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే, ఈ మల్టీవర్స్ అంటే ఈ బహుళ విశ్వాలు అసలు ఎలా పుట్టాయి? దీని వెనుకున్న ఒక అద్భుతమైన కాస్మలాజికల్ కథను స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో మనం సమాధానం వెతకబోయే అసలైన ప్రశ్నే ఇదే. ఈ మల్టీవర్స్ ఎలా ఏర్పడింది? దీని వెనకాల ఉన్న ప్రక్రియ ఏంటి? దీని పుట్టుకకు దారితీసిన పరిస్థితులేంటి? పదండి లోతుగా తెలుసుకుందాం. ఈ మొత్తం విశ్వ సృష్టి ప్రయాణాన్ని మనం ఒక 5 ముఖ్యమైన దశలుగా విభజించి చూద్దాం. మొదటగా నిరాకార సృష్టికర్త గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత సృష్టికి కారణమైన మొదటి ఆలోచన, తర్వాత ఆత్మల విస్తరణ, మల్టీవర్స్ సరిహద్దుల నిర్మాణం, ఇక చివరగా ఆత్మల అసలైన నివాసం పరంధామం గురించి చూద్దాం. సరే, మరి మన కథని మొదలుపెడదాం. ఏదైనా మొదలవ్వాలంటే దానికి ముందు ఒక స్థితి ఉండాలి కదా. అసలీ సృష్టికి ముందు ఏముండేది? ఈ మొత్తం విశ్వంలో అత్యున్నత శక్తి ఎవరిది? ఆ విషయాలిప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక పవర్ స్ట్రక్చర్, ఒక అధికార క్రమం కనిపిస్తోంది. చిన్న స్కేల్లో ఒక సౌరవ్యవస్థ లేదా బ్రహ్మాండం దగ్గర మొదలుపెడితే దానికి అధిపతి శివుడు, దానికంటే పెద్దదైన గెలాక్సీకి మహాశివుడు, ఇంకా పెద్దదైన యూనివర్స్కు పరంమహాశివుడు, ఇక అన్నిటికంటే పైన ఈ మొత్తం మల్టీవర్స్కు అధిపతి పరం 100 మహాశివుడు. ఈ క్రమం మనకు సృష్టి యొక్క స్కేల్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఈ శక్తిని, ఈ పవర్ని ఎలా కొలుస్తారు? దానికే ఒక యూనిట్ ఉంది. అదే కళ. ఇది కేవలం పవర్ మాత్రమే కాదు, ఒక ఆత్మ యొక్క శక్తి, ఎనర్జీ, ఇంకా క్వాలిటీకి ఒక కొలమానమన్నమాట. మన మల్టీవర్స్ సృష్టికర్త దగ్గర మొత్తం 100 కళల శక్తి ఉండేది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. మరి సృష్టికి ముందు అప్పుడు అంతా నిరాకారంగా ఉండేది, ఒక పెద్ద కాంతి గోళంలాగా. దాన్నే పరం లైట్ అంటున్నారు. అందులో అపారమైన శక్తి అంటే మైట్ ఉండేది. అంతా ఒకే చోట నిశ్శబ్దంగా, ఏ రూపం లేకుండా ఉండేదన్నమాట. సరే, మరి ఆ నిశ్శబ్దం ఎలా బద్దలైంది? ఆ నిరాకార స్థితి నుంచి ఈ అద్భుతమైన సృష్టి ఎలా మొదలైంది? ఆ మొదటి నిప్పురవ్వ ఎలా వెలిగిందో చూద్దాం. కేవలం ఒకే ఒక్క సంకల్పం, నేను సృష్టి రచన చెయ్యాలి, అంతే. ఆ ఒక్క ఆలోచనే ఈ మొత్తం విశ్వసృష్టికి బీజం వేసింది. ఎంత పవర్ఫుల్ కదా ఆలోచన! మరి ఆ ఆలోచనకు ఎంత శక్తి అవసరమైందనుకుంటున్నారు? ఆ మొత్తం శక్తిలో కేవలం 5%, అవును, జస్ట్ 5% శక్తితోనే ఈ మొత్తం సృష్టి మొదలైంది. ఊహించుకోండి, మిగిలిన 95% శక్తి ఎంత అపారమైనదో. ఆ 5% శక్తి నుంచి 3 దైవిక శక్తులు పుట్టాయి. వారే పరంబ్రహ్మ, పరమవిష్ణువు మరియు పరమశంకరుడు. ఇక్కడ పరం 100 ఎందుకుందంటే వారు కూడా సృష్టికర్తతో సమానంగా పూర్తి 100 కళల శక్తితో ఉద్భవించారన్నమాట. ఒక విత్తనం నాటితే మొక్క ఎలా పెరుగుతుందో అలా సృష్టి కూడా విస్తరించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆత్మల విస్తరణ ఎలా జరిగిందో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ మొదటి 3 నుండి 9 అత్యుత్తమ పరమాత్మలు సృష్టించబడ్డాయి. వాళ్లనే నవరత్నాలు అంటారు. అంటే 9 ఆభరణాలు అని అర్థం. సృష్టిలో వీళ్లే మొట్టమొదటి ఉన్నతమైన ఆత్మలు. ఇక్కడ చూడండి, ఈ లెక్క చాలా సింపుల్. మొదట 3, వారి నుండి 9 మంది, ఆ 9 మంది నుండి 27 మంది, అంటే 3, 9, 27. ఒక మ్యాథమెటికల్ ప్రోగ్రెషన్ లాగా సృష్టి విస్తరిస్తూ పోయిందన్నమాట. సరే, ఇప్పుడు కావాల్సినన్ని ఆత్మలున్నాయి కదా, మరి వాళ్ల మొదటి పనేంటి? అదే ఈ మొత్తం విశ్వానికి ఒక హద్దు గీయడం. ఒక ఇల్లు కట్టాలంటే ముందు స్థలం కావాలి కదా, అలా అన్నమాట. ఆ 27 పరమాత్మలకి ఒక ఆజ్ఞ వచ్చింది, స్థలాన్ని లేదా స్పేస్ని సృష్టించమని. వెంటనే వాళ్లు తమ చుట్టూ ఒక శక్తి వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే మన మల్టీవర్స్కి సరిహద్దయ్యింది. ఆ తర్వాత జరిగే సృష్టి మొత్తం ఈ సరిహద్దు లోపలే జరగాలి. ఇది కూడా ఒక రకంగా నిరాకార సృష్టే, కాని ఇందులో అపారమైన శక్తి దాగి ఉంది. అసలు ఈ ఆత్మలన్నీ ఎక్కడ్నుంచి వస్తున్నాయి? వాటి నివాసమేది? అలాగే సృష్టికి సంబంధించి ఒక ముఖ్యమైన నియమం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పరంధామం, ఇదే ఆత్మల నివాసం. మల్టీవర్స్లో అన్నిటికంటే ఉన్నతమైన ప్రదేశం. ఇక్కడ ఆత్మలు నిరాకారంగా కాంతి మరియు శక్తి స్వరూపంలో ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఆత్మకి సృష్టికర్తతో సమానంగా
అంటే 100 కళల శక్తి ఉంటుంది. మనకు 108 అనే సంఖ్య చాలా పవిత్రంగా కనిపిస్తుంది కదా, దాని వెనుక ఉన్న రహస్యం ఇక్కడే ఉంది. సృష్టిలో విస్తరించిన మొదటి 2 తరాల ఆత్మల్ని కలపండి, అంటే 27 + 81 మొత్తం 108. చూశారా, ఆ సంఖ్య మూలం సృష్టి గణితంలోనే ఉంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సూత్రాన్ని గమనించాలి. సృష్టిలో ఆత్మల సంఖ్య పెరిగే కొద్దీ వాటి సగటు శక్తి తగ్గుతూ వస్తుంది. చూడండి, మొదట 108 ఆత్మలున్నప్పుడు శక్తి 100 కళలుండేది. కాని ఆ సంఖ్య 9 లక్షలకు పెరిగేసరికి శక్తి 90 కళలకు పడిపోయింది. అంటే విస్తరణ పెరిగే కొద్దీ శక్తి పల్చనవుతుందన్నమాట. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ దీనివల్ల మనకొక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. సృష్టి విస్తరిస్తున్న కొద్దీ శక్తి ఇలా పలుచనవుతూ పోతే మరి మన సొంత విశ్వం యొక్క స్వభావం, దాని భవిష్యత్తు గురించి ఇది మనకేం సూచిస్తుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.